ఈరోజు ఏకాదశి కావడం, శనివారం కార్తీక మాసంలో శనివారంతో విష్ణుమూర్తికి, శివుడికి భక్తులు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి భక్తులు ఈరోజు శ్రీకాకుళం జిల్లా కాశీబొగ్గలో ఒక టెంపుల్లో జనం అనుకోని రీతిలో అక్కడ వాళ్ళు కూడా అనుకోలేదట ఇంతమంది వస్తే ఇంత ప్రమాదం జరుగుద్దని. అయితే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 9 మంది చనిపోయారు. పైగా మిగతా వారికి విపరీతమైన గాయాలైనవి. కాబట్టి ఇది చాలా తీవ్రమైన విషాదంగా మిగిల్చింది. ఎవరికి ఎటువంటి పరిస్థితి రాకూడదని మనం కోరుకుందాం. మనం చూస్తున్నాం ఈ ఘటనలు ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ఇలా చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కాస్త జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం వారు కూడా చెప్తూనే ఉన్నారు. ఎక్కడెక్కడ జాగ్రత్తలు తీసుకుంటుంటా. అసలు ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలియదు. ఇలా గుడికి ఇంతమంది వచ్చినట్టు, ఇలా ఈ ఘటన జరిగిన తర్వాత ఈ విషయం తెలిసింది. ఆ గుడికి సంబంధించిన వాళ్ళు వచ్చి మేము కూడా అనుకోలేదు భక్తులు ఇంత ఇదిగా వస్తారని, ఈ మధ్య కట్టిన గుడి వాళ్ళు చెప్తే కానీ తెలిసింది ప్రభుత్వానికి. అచ్చెన్నాయుడు గారి దగ్గరుండి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఓదార్చి మీ వెంట మేము ఉన్నామని చెప్పి అచ్చెన్నాయుడు గారు అందరినీ పరామర్శించి వెళ్ళారు. కాబట్టి ఇలాంటి ఘటనలు మరింత జరగకుండా ఉండడం కోసం జనాలు కూడా కాస్త జాగ్రత్తగా మంచి జరగాలని, ఎక్కడెక్కడ మనం జాగ్రత్తగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుందాం.